నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో ఆర్ఈఎం అంటే ఏంటి, ఈఎం అంటే ఏంటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆర్ఈఎంకి ఈఎంకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారండి మిమ్మల్ని. సో మీరేం చెప్పాలంటే ఫస్ట్ ఆర్ఈఎం అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత ఈఎం అంటే ఏంటో చూద్దాం. అప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎవరినైనా అడిగితే ఎలా చెప్పాలి అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ ఆర్ఈఎం అంటే రూట్ ఈఎం అండి. రూట్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక వెబ్ పేజ్ తీసుకున్నా, ఒక వెబ్సైట్ తీసుకున్నా, దానికి రూట్ అన్నది ఎప్పుడైనా సరే హెచ్టిఎంఎల్ఏ. ఓకే, హెచ్టిఎంఎల్ అన్నది ఎప్పుడైనా సరే రూట్. ఓకే, సో రూట్ ఈఎం అని ఎందుకు అంటున్నాము అంటే ఎప్పుడైనా హెచ్టిఎంఎల్కి ఎంతైతే ఫాంట్ సైజ్ ఉంటుందో అంతే ఫాంట్ సైజ్ మెయింటైన్ చేస్తాను నేను అంటది. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 1 ఆర్ఈఎం మనం ఫాంట్ సైజులో మాట్లాడుకుంటున్నాం. ఇది కొంచెం లెక్కలతో ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 1 ఆర్ఈఎం వచ్చేసి బై డిఫాల్ట్గా 16 పిక్సెల్ అనమాట. ఎందుకు 16 పిక్సెల్ అంటున్నానంటే డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్కి వచ్చేసి డిఫాల్ట్గా 16 పిక్సెల్ ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ ఫాంట్ సైజ్. అన్నీ మనం ఫాంట్ సైజుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఆర్ఈఎం ఈఎం అన్నది మనం ఎప్పుడైనా సరే దేనికి వాడతాము అంటే ఫాంట్ సైజులకి వాడతాము. ఓకే, మీరు నా లాస్ట్ లెక్చర్ చూసుంటే ఫాంట్స్ లెక్చర్, అందులో నేనేం వాడాను? పిక్సెల్ వాడాను. అవునా? పిక్సెల్ కాకుండా పిక్సెల్ ఏంటి? పిక్సెల్ ఎందులో అన్న ఫిక్స్డ్ ఉంటుంది. నేను 10 పిక్సెల్ అని ఇస్తే మీరు మొబైల్లో ఓపెన్ చేసినా 10 పిక్సెలే ఉంటుంది, అది పెద్ద ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా మీరు 10 పిక్సెలే ఉంటుంది. ఓకే, బట్ ఆర్ఈఎం ఏం చేస్తుందంటే హెచ్టిఎంఎల్కి ఒకవేళ 16 పిక్సెల్ ఉందనుకోండి, అప్పుడు 1 ఆర్ఈఎం అని ఇస్తే 16 పిక్సెల్ చూపిస్తుంది. అదే హెచ్టిఎంఎల్కి 10 పిక్సెల్ అని ఉందనుకోండి, అప్పుడు ఆ 1 ఆర్ఈఎం ఏం చూపిస్తుంది? 10 పిక్సెల్ చూపిస్తుంది. అలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట ఆర్ఈఎంకి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈఎం చూడకండి, ప్రస్తుతానికి ఆర్ఈఎం చూడండి. ఆర్ఈఎం బయట ఒక పేరెంట్ లోపల, ఒక ఆర్ఈఎం అన్నది పేరెంట్ బయట పేరెంట్ లోపల ఒకలాగే ఉంది. అంటే పేరెంట్ని రెస్పెక్ట్ చేయదు ఆర్ఈఎం చూసుకుంటే పేరెంట్తో సంబంధం లేదు దానికి. ఇది మనం ఎక్కడ చూసాము? విహెచ్ విహెచ్ అంటే వ్యూపోర్ట్ హైట్, వ్యూపోర్ట్ విడ్త్ లాగే పనిచేస్తుంది ఆర్ఈఎం. వ్యూపోర్ట్ హైట్, వ్యూపోర్ట్ విడ్త్ అంటే ఏంటంటే పేరెంట్కితో సంబంధం ఉండదు. వ్యూపోర్ట్ హైట్కి, వ్యూపోర్ట్ విడ్త్కి దేంతో సంబంధం? రూట్తోనే సంబంధం. రూట్ అంటే హెచ్టిఎంఎల్తోనే సంబంధం. అంటే హెచ్టిఎంఎల్ ఎంత సైజు ఉంటే నేను అంత సైజే పెట్టుకుంటాను, దానికి తగ్గట్టు సైజు నేను ఒకవేళ నేను 80 VW అని ఇస్తే ఈ VW అన్నది ఏంటి? వ్యూపోర్ట్ విడ్త్. ఎప్పుడు హెచ్టిఎంఎల్కి తగ్గట్టుగానే నేను 80% పెట్టుకుంటాను. 80 దేంతో ఈక్వల్ అంటే 80%తో. ఓకే, 80% ఆఫ్ హెచ్టిఎంఎల్. ఎప్పుడు హెచ్టిఎంఎల్, ఇది పేరెంట్ లోపల పెట్టినా పేరెంట్ బయట పెట్టినా ఎక్కలా పెట్టినా సరే 80 VW ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ అంటే ఈ యొక్క పేజ్ ఏదైతే ఉందో దానికి 80%. అలాగే సేమ్ ఇది ఎలా పనిచేస్తుందో అలాగే ఆర్ఈఎం కూడా మీరు ఎప్పుడైతే 1 ఆర్ఈఎం అని ఇచ్చారనుకుందాం, బై డిఫాల్ట్గా మాట్లాడుకుందాం మనం. మా డిఫాల్ట్గా 16 పిక్సెల్ ఉంటుంది. ఓకే, హెచ్టిఎంఎల్ డిఫాల్ట్ వాల్యూ ఇది. ఓకే, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి హెచ్టిఎంఎల్ది 16 పిక్సెల్. అప్పుడు నేను పేరెంట్ లోపల పెట్టినా పేరెంట్ బయట పెట్టినా ఎక్కడ పెట్టినా సరే 1 ఆర్ఈఎం వచ్చేసి 16 పిక్సెలే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లెక్సిబుల్. ఎప్పుడైనా సరే మీరు ఫాంట్ సైజులకు వాడినప్పుడు ఆర్ఈఎంస్ వాడండి. ఓకే, ఆర్ఈఎం ఎందుకు వాడండి అని చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్టిఎంఎల్కి 10 పిక్సెల్ అని ఇచ్చారు అనుకుందాం మొత్తం హెచ్టిఎంఎల్కి, అప్పుడు 1 ఆర్ఈఎం అని ఇచ్చుకుంటే 10 పిక్సెల్ అని వస్తుంది. 2 ఆర్ఈఎం అని ఇచ్చుకుంటే 20 పిక్సెల్ వస్తుంది. ఒకవేళ మీకు 15 పిక్సెల్ కావాలంటే 1.5 ఆర్ఈఎం అని ఇవ్వాలి. అలాగా మీకు మేనేజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఆర్ఈఎంతో. సో అందుకని చెప్పి ఆర్ఈఎం కొంచెం ఫ్లెక్సిబుల్. మీరు ఎప్పుడైనా సరే మొబైల్లో ఓపెన్ చేసినా లేకపోతే ల్యాప్టాప్స్లో ఓపెన్ చేసినా అలాగా కొంచెం మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట ఆర్ఈఎం. సో ఆర్ఈఎంస్ వాడండి. ఓకే, అలాగా మీకు హెచ్టిఎంఎల్ డిఫాల్ట్ వాల్యూ బట్టి మీకు ఆర్ఈఎం అనేది డిపెండ్ అవుతుంది. అందుకని చెప్పి మనకి ఆర్ఈఎం పేరెంట్ బయట రాసిన లోపల రాసిన ఒకలాగే ఉంది, చూసారా? ఏం మారలేదు. సో అలాగా మీకు ఆర్ఈఎం అన్నది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను కోడ్ చూపిస్తే మీకు అవుట్ సైడ్ ఆర్ఈఎం కూడా నేనేం రాశాను? ఫాంట్ సైజ్ 1 ఆర్ఈఎం రాశాను. ఇన్సైడ్ ఆర్ఈఎం కూడా, ఇన్సైడ్ ఆర్ఈఎం అంటే పేరెంట్ లోపల. ఓకే, 1 ఆర్ఈఎం రాశాను. ఓకే, ఇప్పుడు ఈఎం అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఈఎం అన్నది పేరెంట్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఈఎం అన్నది పర్సంటేజ్ లాగా పనిచేస్తుంది. ఈఎం అయినా పర్సంటేజ్ అయినా. ఎవరైనా సిఎస్ఎస్ యూనిట్స్ చూడకపోతే చూడండి, ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, ఈఎం అంటే మనకి ఎప్పుడైనా పేరెంట్ యొక్క ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ ఉందనుకుందాం,
అప్పుడు నేను 1 EM అని ఇస్తే ఏమైపోతుంది, 1 EM అని ఇస్తే ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ యొక్క ఫాంట్ సైజ్. అందుకని మీరు ఇక్కడ చూస్తే అవుట్ సైడ్ నార్మల్గా ఉంది. ఈ పేరెంట్కి నేను ఏమి ఇచ్చానంటే, ఈ పేరెంట్ ఏదైతే కంటైనర్ ఉందో దానికి 30 పిక్సెల్ అని ఇచ్చాను. అప్పుడు 1 EM ఏమైపోయింది, 30 పిక్సెల్ అయిపోయింది. సో ఈఎమ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత అవాయిడ్ చేయండి. ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేరెంట్కి 50 పిక్సెల్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు టెక్స్ట్కి మర్చిపోయి 1 EM అని ఇచ్చారు. అప్పుడు ఈ 1 EM ఏమైపోతుంది, ఫాంట్ సైజ్ వచ్చేసి 50 పిక్సెల్ కాబట్టి ఇది కూడా 50 పిక్సెల్ అయిపోతుంది. మర్చిపోయి ఒకవేళ 2 REM అని ఇచ్చారనుకోండి 100 పిక్సెల్ అయిపోతుంది. అదే పేరెంట్ లోపల పేరెంట్ ఉందనుకోండి, అప్పుడు మూడిటిని క్యాలిక్యులేట్ చేసుకుని చాలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఈఎమ్స్ని అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నా సరే, నేను ఇప్పుడు కోడ్ చూపిస్తాను చూడండి. పేరెంట్కి ఏమి ఇచ్చాను, ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, ఫాంట్ సైజ్ ఎప్పుడైతే నేను 30 పిక్సెల్ ఇచ్చానో బయట చూడండి, అవుట్ సైడ్ ఈఎం వచ్చేసి 1 EM అని ఇచ్చాను, ఇన్సైడ్ ఈఎం కూడా 1 EM అని ఇచ్చాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకుంటే అవుట్ సైడ్ ఎంత వచ్చింది, నార్మల్గా వచ్చింది. ఓకే, 16 పిక్సెల్ డిఫాల్ట్ కాబట్టి 16 పిక్సెల్ వచ్చింది. బట్ ఇన్సైడ్ వచ్చేసి చూసారా 30 పిక్సెల్ అయిపోయింది. ఇది వచ్చేసి 30 పిక్సెల్ అనమాట. ఎందుకు 30 పిక్సెల్ అయిపోయింది అంటే పేరెంట్ యొక్క ఫాంట్ సైజ్ ఏంటి, 30 పిక్సెల్. అందుకని చెప్పి ఇది కూడా ఏం చేసిందంటే నేను 30 పిక్సెల్ అయిపోతాను అని చెప్పి 30 పిక్సెల్ అయిపోయింది కదా కూడా. ఓకే, సో పేరెంట్ని చాలా రెస్పెక్ట్ చేస్తే అది EM. పేరెంట్ని రెస్పెక్ట్ చేయను, నేను పేరెంట్స్ని ఖాతరు చేయను అంటే అది REM. ఓకే, సో REMస్ మనం ఎక్కువ వాడుకుంటాము. ఎందుకంటే మనం డివ్ లోపల చాలా డివ్స్ ఇచ్చుకున్నా సరే మనకి REM అన్నది ఫాంట్ సైజ్ మారదు, కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేస్తుంది, అలాగే మెయింటైన్ చేస్తుంది. అదే EM అనుకోండి, ఒక 10 డివ్స్లో మనం EM అని రాస్తే ఆ వేరే డివ్లకి మనకి ఎంత ఫాంట్ సైజ్ ఉందో అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని చాలా పెద్దది వచ్చేసి మొత్తం ఒక మెస్ అవుతుంది. ఓకే, అందుకని చెప్పి మీరు అదంతా అవాయిడ్ చేయడానికి REMని వాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో REMకి EMకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మీరేం చెప్తారంటే REM ఈజ్ అ అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మీకు అబ్సల్యూట్ అంటే ఏంటి, ఇంకొకటి వచ్చేసి EM వచ్చేసి ఈజ్ అ రిలేటివ్ వాల్యూ. ఇప్పుడు మీరు అడగచ్చు నన్ను, ఈ రిలేటివ్ అబ్సల్యూట్ ఏంటి దానికి అర్థము అంటే, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏదైతే HTML తప్ప నేను దేన్ని ఖాతరు చేయను, నేను దేన్ని రెస్పెక్ట్ చేయను. ఓకే, నాకు HTMLతోనే సంబంధం, నేను ఎవరితోని సంబంధం పెట్టుకోను అన్నది అబ్సల్యూట్. అంటే అబ్సల్యూట్గా నేను HTMLనే మాట వింటాను, ఇంకెవ్వరి మాట విన్ను అని అంటే అది అబ్సల్యూట్ వాల్యూ అంటారు. ఓకే, అదే ప్రతి పేరెంట్ని, నాకు పేరెంట్ ఉంటే ఇద్దరు పేరెంట్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, రిలేటివ్ అంటే నా రిలేటివ్స్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను అంటుంది. సో అలాగా రిలేటివ్ వాల్యూ అంటే ఏంటి, పేరెంట్స్ని కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ని కానివ్వండి రెస్పెక్ట్ చేస్తే, అంటే మీ మాటని నేను జవదాటను అంటే దాన్ని రిలేటివ్ వాల్యూ అంటారు. ఓకే, సో EM వచ్చేసి ఎప్పుడైనా సరే పేరెంట్ యొక్క ఫాంట్ సైజ్తో సంబంధం అనమాట. పేరెంట్ యొక్క ఫాంట్ సైజే నా ఫాంట్ సైజ్, అంటే మీరెంతో నేను అంతే అంటది. ఓకే, కానీ REM వచ్చేసి HTML ఫాంట్ సైజ్ ఎంతో నేను అంతా అంటది. 1 REM నేను అంతా అంటది. కాకపోతే మీకు చెప్పినట్టు పేరెంట్ ఫాంట్ సైజ్ ఎంతో అంత 1 EM అంటది. ఓకే, బేసిక్ డిఫరెన్స్ ఇదేనండి. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి, HTML అంటే అబ్సల్యూట్ ఏంటి, రూట్ వాల్యూయే నా వాల్యూ. పేరెంట్స్ ఎంతమంది పేరెంట్స్ ఉన్నా నాకు సంబంధం లేదు, నేను పేరెంట్ లోపల పేరెంట్ పెట్టి REM అని ఇస్తే నేను HTMLనే తీసుకుంటాను, అంటే రూట్కి వెళ్ళిపోతాను. EM అంటే ప్రతి పేరెంట్ని నేను రెస్పెక్ట్ చేసుకుంటా ఉంటాను అంటే అది EM. ఓకే, సో ఇలాగా మీరు ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలండి. బట్ ఫాంట్ సైజ్ ఎప్పుడైనా వాడినా సరే మీరు REMస్ని వాడడానికి ట్రై చేయండి. గుర్తుంచుకోండి, బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఏముంటుంది, 16 పిక్సెల్ HTMLకి. సో అప్పుడు 1 REM ఏమవుతుంది, 1 REM ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్ అవుతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకుని ఒకవేళ మీ డిఫాల్ట్ వాల్యూ ఏంటి HTMLకి అని అడిగితే 16 పిక్సెల్ అని చెప్పాలి మీరు. ఓకే, సో అందరికీ తెలుసని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో లింక్స్ అన్నది మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేసి లింక్స్. సో అందులో కలుద్దాం గైస్.